Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ యుద్ధంతో మనకు తెలుసు వంట గ్యాస్ కి ఎంత కొరత వచ్చిందో దేశవ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరు చాలా హోటల్స్ కూడా క్లోజ్ చేసేసారు. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ సెగ తాకిందని చెప్పాలి. దాంతో సిలిండర్స్ అంటే కమర్షియల్ సిలిండర్స్ అయితే మరీ అసలు దారుణంగా అవైలబుల్ లేదు అని చెప్తున్నారు. ఓ పక్కేమో గ్యాస్ కంపెనీల వాళ్ళు అంతగా ఏమీ షార్టేజ్ లేదు అని చెప్తున్నప్పటికీ రియల్ పరిస్థితి మాత్రం వేరేగా కనిపిస్తుంది. ఇక్కడ మరి ఎక్కువగా బుక్ చేసుకోవటమో లేకపోతే భయానికి పానిక్ అయిపోయి త్వరగా తెప్పించేసుకోవాలని సిలిండర్లు తీసుకోవటం వల్ల మరి తెలియదు కానీ షార్టేజ్ అయితే కనిపిస్తోంది మార్కెట్లో. సో ఇప్పుడు ఏంటంటే కట్టెల దుకాణాలు మనం చూసేవాళ్ళము. చిన్నప్పుడు పొయ్యిలు లేని రోజుల్లో వంట కోసం వీటినే వాడేవాడు. మన చిన్నప్పుడు ముఖ్యంగా కట్టెల పొయ్యిలు బాగా చూసేవాళ్ళం. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ కట్టెలకి చాలా డిమాండ్ పెరిగింది. కట్టెల దుకాణాలన్నీ కూడా కళకళలాడుతున్నాయి అని చెప్పాలి. మరి రేటు పెంచారా లేకపోతే తక్కువగా అలాగే అమ్ముతున్నారా? ఒకసారి వాళ్ళతోటే మాట్లాడదాం. నమస్తే అండి, మీదేనా ఇది? మాదే అండి ఇది. ఓకే, ఎవరు రన్ చేస్తారు? ఇది చిన్నప్పటి నుంచి ఉందండి. ఇది ఆల్మోస్ట్ 60 years నుంచి ఉంది. ఇది మా తాత నుంచి మా డాడీకి వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ మా డాడీ నడుపుతున్నాడు. ఇది 60 years నుంచి ఆల్మోస్ట్ 60 years నుంచి, ఇంకా ఎక్కువనే కావచ్చు, నాకు ఐడియా లేదు. ఓకే, ఇది తరతరాల నుంచి వస్తున్నది. ఓకే. ఇప్పుడు ఏంటి డిమాండ్ బాగా పెరిగిందంటే నిన్న ఎన్ని ఉన్నాయని చెప్తున్నారు? అవునవును, నిన్న ఇవి మొత్తం నిండిపోయి ఉండేది. నిన్న ఆల్ ఆఫ్ ద సడన్ కమర్షియల్ సిలిండర్స్ సప్లై ఆపేశారని అన్నారు గవర్నమెంట్ నుంచి. సో పానిక్ అయిపోయి చాలా హోటల్స్ నుంచి కానివ్వండి, ఫంక్షన్స్ నుంచి ముందే ప్రీ బుక్ పెట్టేసుకొని కొన్ని టన్ల కట్టెలు తీసుకొని వెళ్ళిపోయారు. అందుకని చూస్తే ఇప్పుడు స్టాక్ కూడా తక్కువ అయిపోయింది. హాస్టల్స్ నుంచి కూడా వస్తున్నారు. నార్మల్ గా అయితే ముందు మన దగ్గర క్యాటరింగ్ సర్వీసెస్ నుంచి తీసుకునే వాళ్ళు. అసలైతే క్యాటరింగ్ సర్వీసెస్ ఇంకా చిన్న ఫంక్షన్స్ నుంచి తీసుకుంటారు. కానీ ఇప్పుడు చూస్తే గానీ నిన్నటి నుంచి హాస్టల్స్ వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తున్నారు. అలా డిమాండ్ అనేది పెరిగిపోయింది. హోటల్స్, రెస్టారెంట్స్ అన్ని ఒక 5-6 years ముందు అయితే బావర్చి వాళ్ళు కానీ పెద్ద హోటల్స్ వాళ్ళు తీసుకునే వాళ్ళు. ఎందుకంటే బిర్యానీ అనేది కట్టెల మీద వండితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూసుకుంటే గానీ ఎప్పుడైతే కమర్షియల్ సిలిండర్స్ పెరిగినాయో అప్పటి నుంచి మా కట్టెలు అనేది వెళ్ళట్లేదు. ఇప్పుడు మళ్ళీ 2 days నుంచి తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. కాస్ట్ ఏమంతా పెంచలేదు, జస్ట్ ఒక 3-4 rupees పెరగడం జరిగింది 1 kg కట్టెలకు, అంతే అండి. ఎందుకంటే మాది హోల్సేల్ ఉంటుంది. సో అందరికీ తరిగిన వాళ్ళ మిడిల్ క్లాస్ ఇంకా పూర్ వాళ్ళకు కూడా అందాలని మా డాడీ అంతే పెంచారు, ఎక్కువ పెంచలేదు. ముందైతే 13 rupees ఉంటుండే, ఇప్పుడు జస్ట్ 16 rupees సేల్ ఉంటుంది ఇప్పుడు, అంతే. జస్ట్ 3 rupees పెంచాము అంతే. అంతే కదండి, డిమాండ్ పెరిగితే మాకు సప్లై ప్రెసెంట్ అయితే ఉంది. 2 days లో మళ్ళీ ఇంకో సప్లై వస్తుందని మా డాడీ చెప్పారు. చెప్పలేమండి ఇప్పుడైతే ప్రెసెంట్ స్టాక్ అయితే ఇంతనే ఉంది. ఇంత స్టాక్ సేల్ చేసి మేము కూడా కూర్చోవాలి కదా, మేము సైలెంట్ ఉండాలి. అలానైతే ఉంది ప్రస్తుతానికి. చూసారు కదా, ఇంతకు ముందు కంటే డిమాండ్ అయితే పెరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా హాస్టల్స్ వాళ్ళు, రెస్టారెంట్లు, హోటల్స్, ఇట్లా మండీలు వాళ్ళు, రకరకాల వాళ్ళు అందరూ కూడా తీసుకెళ్తారు. ఇంతకుముందు వీళ్ళందరూ తీసుకునేవాళ్ళు కాదట, కేవలం కొన్ని క్యాటరింగ్ వాళ్ళు, అలాగే చిన్న ఫంక్షన్స్ ఉంటే వాళ్ళు మాత్రం తీసుకునేవాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీలు అందరూ తీసుకుంటున్నారంట. కానీ తను చెప్పింది ఒక పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే కట్టెల మీద వండితే టేస్ట్ ఉంటుంది బిర్యానీ, అందుకని తీసుకెళ్లేవాళ్ళు ఇంతకు ముందు నుంచి కూడా. అది రియల్ కదా. మనం చిన్నప్పటి నుంచి కట్టెల పొయ్యి మీద తినని వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరు ఉండరు. అంటే ఇక్కడ బాగా సిటీస్లో పెరిగిన వాళ్ళ సంగతి తెలియదులే కానీ నార్మల్గా విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు లేదా ఏదైనా ఫంక్షన్స్ టైంలో అయినా మనం కట్టెల మీద తినే ఉంటాం. సో కంపారిటివ్లీ కట్టెల మీద వండినటువంటి ఫుడ్ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అసలు చెప్పాలంటే అది. సో ఇప్పుడు న్యాచురల్గా వచ్చేది కదా, ఇదంతా ఆర్టిఫిషియల్ కాదు కాబట్టి, గ్యాస్ లాగా తయారీ కాదు కాబట్టి ఇది న్యాచురల్ కనుక వీటి మీద వండితే చాలా టేస్ట్ ఉంటుంది. సో మళ్ళీ ఆ టేస్ట్ని మనకు పరిచయం చేస్తుందేమో ఈ యుద్ధం ఒక రకంగా. అది మంచిదేలేండి, కానివ్వండి కొద్ది రోజులు ఇవి కూడా టేస్ట్ చేద్దాం, దీని మీద తిన్న ఫుడ్ కూడా.